రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు నేను ప్రస్తుతం వచ్చేసి రేగళ్ళ ఏరియా అంటే రేగళ్ళలో పెద్దతండ అనే ఏరియాలో ఉన్నానండి. లక్ష్మీదేవిపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈరోజు డేట్ వచ్చేసి 17వ తారీఖు జనవరి 2025 అండి. ఈ రకం వచ్చేసి వేసుకున్న రైతు తోట వేసుకున్న రైతు ఉన్నారండి మన దగ్గర. తన అనుభవంలో ఈ వెరైటీ ఏంది కాపు ఎలా ఉంది ఏంటనేది మనం కనుక్కుందాం. సరే, నమస్తే అన్న. నమస్తే. పేరేంటన్నా? ధరావతి ఆకు. ఊరు రేగళ్ళ. పెద్ద రేగళ్ళ. ఎన్ని ఎకరాలు వేస్తారు తోట? 2 ఎకరాలు ఉంటుంది. రెండు పైనే కానీ తక్కువ అయితే లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మిరప తోటలో? దగ్గర 10-12 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నా. ప్రతి సంవత్సరం వేస్తారు? ప్రతి సంవత్సరం. ఓకే. ఇప్పుడు ప్రతి సంవత్సరం మిరప తోట వేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం ఈ రకం ఏం వేసుకున్నారు? ఈ తోట ఏ రకం వేసుకున్నారు? ఇది ప్రచండ జూస్కే క్రాఫ్ట్ వారి ప్రచండ 49 అనే రకం వేసుకున్నారు. పెద్ద రకం వైరస్ టోరెంటర్ విత్తనం అంటారు దీన్ని. అది మీకు ఇప్పుడు నార్మల్ వేసుకున్నారన్న మీరు ఈ తోటని? నారు మట్టు మీద వేసుకున్నారా, నర్సరీకి ఇచ్చారా? మట్టి మీద వేసుకున్నా. మట్టు మీద. జర్మినేషన్ ఎలా వచ్చిందన్న? మొలక శాతం ఎలా వచ్చింది? బాగానే వచ్చింది. మొలక శాతం బాగా వచ్చింది. ఓకే. తోట వేసుకున్న తర్వాత ఎదుగుదల కానీ మీకు అంటే గ్రోతింగ్ కానీ కాపు రావడం కానీ వైరస్ని తట్టుకోవడం ఎలా అనిపించింది? వైరస్ కూడా తట్టుకుంటుంది. ఇది గుబ్బ ముడత అనేది లేదు. ఇంకోటి ఏంటంటే నల్లి కూడా అంత పట్టలే. నల్లి పట్టలేదు. బాగుంది. ఇది అయితే ఈ రకం బాగుంది. కాపు కూడా అంటే వచ్చే కాపు నిలుస్తుంది. కాపు నిలుస్తుంది. ఎక్కడ పూత వస్తే అక్కడ ఫ్లవరింగ్ వస్తే అక్కడ నిలిచిపోతుంది. ఓకే. ఇప్పుడు వేరే వెరైటీలతో పోల్చుకుంటే ఇందులో మీకు తేడా ఏమో? అది పక్కన ఇది అయితే నెంబర్ వన్. ఇప్పుడు ఒకసారి కాపు కూడా చూద్దాం రండి. చూడండి అన్న చూపియండి. అంటే చివరి వరకు కాయ సైజ్ ఒకేలా ఉంది కదా? చూడండి, కాయ జంప్ ఉంది. చివరి కాయ కూడా అలానే ఉంది. చూడండి చివరి వరకు హైట్ గ్రోతింగ్ కూడా 5 అడుగుల చిల్లర వచ్చిందండి. ఎరువుల మందులు ఎన్ని కట్టలేసారన్న ఎకరాకి? 7 నుంచి 8, 9 మధ్యలో వేస్తారు. పోయిన సంవత్సరం కూడా మీరు వేసే ఉంటారు తోట. పోయిన సంవత్సరం అంతా అనుకున్నారు అంటే లాస్ వచ్చింది అందరికి కాయలేదని చెప్పేసి. అవును, అది పోయిన సంవత్సరం మొత్తం తాలు వచ్చింది, కాసింది కానీ తాలు వచ్చేసింది. పోయిన సంవత్సరం లాస్ట్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం అంతా పర్వాలే కానీ సంవత్సరం లాస్ట్ కి ఈ సంవత్సరం ఈ కాపు కాసిన దానికి సెట్ అవుతుంది అంటారు. అవునవును. ఈ రకం వచ్చేసి జోసికా క్రాఫ్ట్ కేర్ వారి ప్రచండ 49 అనే రకం. ఓకే. ఇంకా తేడా ఏం గమనించారు ఈ తోటలో? అంటే ఈ విత్తనం ఓకే, గుత్తులు కాసినాయి బాగానే, పర్వాలేదు. ఎంత రావచ్చు అన్న తోట? ఎకరానికి 30 నుంచి 35 దాకా రావచ్చు. 30 నుంచి 35 క్వింటాలు రావచ్చు. చుట్టుపక్కల కూడా అనుకున్నారన్న ఈ విత్తనం ఏంటి ఎలా ఉంది బాగుంది కదా అని చెప్పి అడిగారు ఎవరన్నా? ఇక మనకు కొద్దిగా డిఫరెంట్గా చేయను, ఎవరు రావరు ఇటు. అదే నాకైతే 100% వేసుకోవచ్చు. ఈ సీడ్కి అయితే వేసుకోవచ్చు. రైతులు వేసుకోవచ్చు, 100%గా వేసుకోవచ్చు. చూడండి చిప్పర కాపు చిక్కగా ఉంది కదా, కాపు చిక్కగా ఉంది, కాయ క్వాలిటీ ఉంది, కారుగుంది కాబట్టి వేసుకోవచ్చు. 5.5 అంటే ఈ విత్తనం ఇంకా ఎదుగుదల టైం ఉంది కాబట్టి 5-5.5 అడుగులు ఎదుగుతుంది. ఇంకా మనం అదే ఇప్పుడు ఈ వీడియోలో మనం అన్న ఆల్రెడీ అటు పక్క తోట కోపిస్తున్నాం. ఒకసారి తోట చూడండి ఒకసారి. తోట కోపిస్తాం. అది మొదటి కోత అవుతుంది ఆల్రెడీ తోట. అంటే రోజుకి ఒక్కొక్కళ్ళు ఎంత తెంపుతున్నారన్న? 40 నుంచి 50 లోపు. అంటే ఎక్కువ టైం పడుతుంది, ఒక్కోసారికి ఎక్కువ టైం పడుతుంది. కూలోళ్ళని మహారాష్ట్ర కూలోళ్ళు. ఓకే. పండు వదిలేసి మంచి ఎండినే కోపిస్తున్నారా లేకపోతే మొత్తం కోపించేస్తున్నారా? పండు పచ్చి వదిలేసి ఈ దూరగానే వదిలేసి ఇక పండే కోపిస్తాను. ఇప్పటివరకు ఎంత వచ్చిందన్న కోత? ఎంత వచ్చింది కోత? ఇప్పుడు మటుకి ఒక 3 రోజులు అంటే రోజుకి 15 క్వింటాలు చొప్పున వెళ్ళింది. 45 క్వింటాలు 50 క్వింటాలు 50 క్వింటాలు తెగిందంటే ఇప్పటికే 30 క్వింటాలు మనకి లిక్విడ్ అంటే ఉన్నట్టు. ఎండిపోయిన తర్వాత మనం 30 క్వింటాలు వేసుకోవచ్చు. 50 క్వింటాలు అంటే. గింజ శాతం అబ్జర్వ్ చేశారన్న ఈ రకం? ఇది చేయలేదు, అది ఆరిపోయిన తర్వాత మనకు తెలిసింది. ఓకే. చూడండి గింజ శాతం కూడా అంటే మీకు పట్టుకొని చూస్తే అర్థమవుతుంది కాయ. సరే చూడండి, ఇది మొత్తం అంటే తోలు చూడండి, తోలు బాగుంది. గింజ శాతం చూడండి ఒకసారి, చూడండి వీడియోలో చూపించండి. మొత్తం ఫుల్గా ఫిల్ అయి ఉంటుంది. మీకు ఎంత కాదనుకున్నా మీకు 100 నుంచి 120 గింజలు ఉంటాయి అన్న. అంటే ఏమవుతుంది అంటే గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల మనకు బరువు ఎక్కువ వస్తుంది, కాటాకు వస్తుంది, రైతుకు దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఈ రకం వచ్చేసి జోసికా క్రాఫ్ట్ కేర్ వారి ప్రచండ 49 అనే రకం అండి.